జనజాతర మొదలైంది. శివసత్తుల పూనకాలు, భక్తుల జయ ధ్వానాల మధ్య కన్నెపల్లి కల్పవల్లి సారాలమ్మ గద్దెపైకొచ్చారు. అటవీ ప్రాంతం అప్పటికే భక్తజన గుడారంగా మారి వనదేవత సారాలమ్మ కోసం 1000 కళ్లతో ఎదురుచూశారు. మేడారం సమీపంలోని కన్నెపల్లిలోని సారాలమ్మ గుడిలో గిరిజన సాంప్రదాయ పద్ధతిలో గోప్యంగా పూజలు నిర్వహించారు. కదలినామె సమ్మక్క మేడారం జాతర, తరలినామె సారక్క నీ మహిమ జాతర, కదలినామె సమ్మక్క మేడారం జాతర. సారాలమ్మకు మహిళలు మంగళహారతులిచ్చి నీళ్లారబోసి కన్నెపల్లి నుంచి సాగనంపారు. అక్కడి నుంచి జంపన్న వాగు మీదుగా మేడారానికి సారాలమ్మను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠించారు. ఈ సమ్మక్క శరణం సారక్క మా కలలు పండించరమ్మా. సారాలమ్మ గద్దెపైకి వచ్చేలోపే ఆమె భర్త గోవిందరాజులు, తండ్రి పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఏటూరు నాగారం మండలం కొండాయిలో కొలువైన గోవిందరాజులు కొత్తగూడెం మండలం పూనుగొండ్లలో నెలకొని ఉన్న సమ్మక్క భర్త పగిడిద్దరాజును గిరిజన పూజారులు సాంప్రదాయబద్ధంగా మేడారానికి తీసుకొచ్చారు. గిరిజన రాజులు ఇద్దరిని గద్దెలపై ప్రతిష్ఠించారు. జాతర అసలు ఘట్ట మొదలవడంతో మేడారం జనసంద్రమైంది. పగిడిద్దరాజు సారాలమ్మను గద్దెలపై కొలువు తీర్చే ఘట్టాన్ని చూసేందుకు లక్షల్లో జనం తరలివచ్చారు. కన్నెపల్లి నుంచి సారాలమ్మను తీసుకొచ్చే ఊరేగింపులో వేలాది మంది భక్తులు అమ్మవారి వెంటే ఉన్నారు.